ఇంట్రో చేయటం అనేది నేను కూడా కొంచెం బాధపడుతున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే పనిచేసే ప్రజాప్రతినిధి ఇవాళ రేపు ఎమ్మెల్యేగా గెలవటం, వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలామంది. కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ని అధికార పార్టీతో సొంత ఒకరికిద్దరు ఎమ్మెల్యేలు అంటారు, మీరు మీ బ్రదర్. ఆయన అయితే ప్రతిరోజు గుమ్మం చుట్టూ తిరుగుతూ ఎక్కిన గుమ్మం ఎక్కడం దిగటం ఏదో అంటారు. ఆ టైప్లో మీ తమ్ముడు గారు ఆయన ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. ఇంతలా కష్టపడే ఎమ్మెల్యే వేరే వాళ్ళు లేరు. ఆ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మేము టెలికాస్ట్ చేసాం, మేము ముందు ధైర్యంగా చెప్తున్నాం. మీరు చేసిన 339 అభివృద్ధి కార్యక్రమాలు బిఫోరు ఆఫ్టర్ ప్రతిదీ మేము టెలికాస్ట్ చేసాం. కావాలంటే యూట్యూబ్ లింక్లన్నీ కూడా మీకు తీసి పంపిస్తాం. ఏ ఎమ్మెల్యే మీద కూడా మేము ఇవ్వాలి. థ్యాంక్ యూ అశోక్ గారు. సీరియస్గా ఏ ఎమ్మెల్యే మీద కూడా వేయాలి. ఎందుకంటే మేము చాలామంది ఎమ్మెల్యేని చూస్తుంటాం, అక్కడ గెలుస్తారు, వచ్చి హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నాం. స్టిల్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మీ మాదిరిగా కాన్స్టిట్యున్సీలో ఇంట్లో ఉండి 24 గంటలు డోర్లు తీసి కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి పిలిచిన వాళ్ళు లేరు. ఉన్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేమైతే యాక్సెప్ట్ చేయం. మీరు చేసిన దానికి నెగిటివే కాదు. మీరు అన్నారు కాంట్రవర్సీగా నన్ను పిలిచారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఇవాళ ఒక ఎందుకు పిలిచామంటానికి కూడా రీజన్ చెప్తామండి. వివరణ ఇవ్వాలి. మీరు అడిగే రైట్ మీకుంది, చెప్పాల్సిన బాధ్యత మాకు. ఇవాళ మిమ్మల్ని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఏకంగా హత్య చేస్తామని రౌడీ షీటర్లు వీడియోలు రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతూ ఉంటే ఎక్కడుంది డెమోక్రసీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఈ కోణంలోంచి మిమ్మల్ని ఈరోజు కూర్చోబెట్టాలి అంటే ఒక్కటి గమనించండి అశోక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా కూడా శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వివరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో చూశారు, రాయలసీమలో చూశారు, కోస్తా జిల్లాలో చూశారు ఏ విధంగా రౌడీజాన్ని అణిచివేసింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వివరిస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అశోక్ గారు, న్యాయం చెప్పాలంటే ఈ విషయంలో మాలాంటి వాళ్ళకి కొంత బాధ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదించిన 16 నెలల్లో మమ్మల్ని వాళ్ళు వేధించారు, వెంటాడారు, కేసులు పెట్టారు, కుటుంబ సభ్యుల్ని వేధించారు, నా తమ్ముడు కోటరెడ్డి గిరిని వేధించారు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల్ని వేధించారు. కాస్త ఆ వేధింపులకి ప్రతిచర్యలు ఉండాలని సగటు మనుషులు కోరుకుంటాం. కానీ అధికారంకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు, శాంతి భద్రతలు విఘాతం కల్పించవద్దు, వాళ్ళు చేసిన తప్పులు చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెడతాం. అంతేగాని ఏ శాసనసభ్యుడైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అయినా కూడా వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మేము చేస్తూ ఉంటే కుదరదని చాలా కఠినంగా రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఆ విధంగా చంద్రబాబు గారి ఆదేశాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం. 14 నెలలు అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం తప్ప ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద మేము దాడి చేయటం కానీ, వెంటాడటం కానీ, వేధించడం కానీ లేదు. ఒక్క సంఘటన సరే మీరు చూపించవచ్చు. కానీ బాధాకరం ఏంటంటే ఎవరిని మేము కెలక్కుండా మా పని మేము చేసుకోబోతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దివాలా తీసిన పరిస్థితుల్లో, కార్యకర్త కూడా లేని పరిస్థితుల్లో, ఒక ప్రతిపక్షంగా కార్యక్రమాలు చేయలేక, రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా, సాక్షి మీడియా అడ్డం పెట్టి ఇష్టారీతిగా వార్తలు రాయటం ఇవన్నీ చూసినప్పుడు నాకు అనేక అనుమానాలు. ఎందుకంటే నా మీద వీళ్ళు తీవ్రంగా కసిపించుకున్నారని. ఆఖరికి ఆ రౌడీ షీటర్ల ఆ యొక్క వీడియో ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది మీరే ఆలోచించేయండి. కాబట్టి ఈ విషయంలో శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైనా సరే ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చట్టం ముందు నిలబెట్టండి, ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని పదే చెప్తున్నారు. దాన్ని పాటిస్తున్నారు. అంటే వైసీపీ మీ మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఒక సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రౌడీ షీటర్ల వ్యవహారం కరెక్ట్గా మీరు క్యాబినెట్లోకి అడుగు పెడతారని మీడియాలో కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వెంటనే ఈ పెరోల్ అంశం తెర మీదకి వచ్చింది. ఒక పత్రికలో మొదట పెరోల్ అంశం వివాదాస్పదం, ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వస్తుంది. ఆ పెరోల్ ఇప్పించింది ఎవరు అనేది మీ కోణంలోంచి ఉంటుంది. అది రెండోది ఈ అమ్మాయి లేడీ డాన్ వ్యవహారం తెర మీదకి వస్తుంది. కట్ చేస్తే 3 రోజుల తర్వాత ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణ వీళ్ళిద్దరూ కలిసి పర్సనల్గా ఉన్న వీడియోలు బయటకు వస్తాయి. సో ఈ వ్యవహారం అంతా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక స్క్రిప్టెడ్గా మీకు అగైనెస్ట్గా అనిపించట్లేదా? ఇందాకే మీకు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పలా, పత్రికల్లో
టీవీలో సోషల్ మీడియాలో మేము కూడా చేసాం. మీరు కూడా చేశారు. టెలికాస్ట్ ఎందుకంటే మాకున్న సోర్సుల్లో దాంట్లో మాకున్న సోర్సులు ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నారు. అది పార్టీ అధిష్టానం నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్. అది మేము పక్కా ఓపెన్గానే చెప్తున్నాం, రహస్యాలు ఏమి లేవు. పార్టీ అధిష్టానం నుంచి సీఎంఓ నుంచి మాకున్న ఇన్ఫోనే మేము కూడా టెలికాస్ట్ చేసాం. మీడియా అంతా వేసారు, ఎందుకంటే మీరు క్యాపబుల్ అనుకుంటున్నాం మేము. అదే నా పార్టీ దురదృష్టంగా మారింది. అంటే ఇప్పుడు ఈ కాన్స్పిరసీ అంతా ఎవరు చేస్తున్నారని నా మీద ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలా? ఇందాక మీకు చెప్పాను నేను, 4 నెలల ముందు దాకా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతకాలం పాటు నా జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా రాలా. 4 నెలలుగా మీరన్న ప్రచారం ఏదైతే ఉందో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇస్తారని చెప్పి నాకు చెప్పలా, నాకు సంబంధం లేని విషయం. అది ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఇష్టం. పత్రికల్లో టీవీలో వార్తలు వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం, ఇందాక మీరు అన్నారే, ఆ పథకం ప్రకారం 4 నెలలుగా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా శుద్ధంగా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా నేనున్నా. ఒకసారి అధికారం లేని ఎమ్మెల్యేని, రెండోసారి 3.5 సంవత్సరాలు అధికారం ఉండే ఎమ్మెల్యేని. ఆ రోజు అభివృద్ధి పనులు చేయాలంటే అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నట్టు అశోక్ గారు, ఓ శాసనసభ్యుడు ప్రజలకు జవాబుదారి ఎక్కడంటే అభివృద్ధి పనుల విషయంలోనే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుంది, పాలసీలు ప్రభుత్వం అందిస్తాయి. కానీ స్థానికంగా ఓ ఎమ్మెల్యే గౌరవం పెరగాలంటే ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాలా, చిన్న చిన్న సమస్యలకే స్పందించాలా. అది మన చేతిలో పని, మేము స్పందిస్తాం, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ. కానీ అభివృద్ధి పనులు చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో సహకారం ఇచ్చారు, అధికారులు సహకారం ఇచ్చారు. ఆ విధంగా నా పనులు నేను చేసుకుంటా. చరిత్రలో ఎప్పుడూ చేయలేనటువంటి అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో చేస్తా. చిరస్థాయిగా రూరల్ నియోజకవర్గం నా పేరు మిగిలిపోవాలా. ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది అని ప్రజల్లో గుర్తుపెట్టుకోవాలా అని పని చేసుకుంటూ పెడుతున్నాం. మీరు చెప్పినట్టు మంత్రివర్గంలో నా పేరని చెప్పని వార్తలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. నా దురదృష్టం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీకు కొత్త కోణం ఏం చెప్తున్నాను, మా కోణంలోంచి చెప్తున్నాను, మీరు మీ కోణంలోంచి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడైతే రౌడీ షీటర్ శ్రీకాంత్, వాడేం అంతర్జాతీయ డాన్ కాదు, అబూ సలీం శిష్యుడు కాదు, లేకపోతే దావుద్ ఇబ్రహీం అంచరుడు కూడా కాదు. లోకల్ కోనికిస్క ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి 2010 నుంచి జైల్లో ఉన్నాడు. రేపు ఆ జైలు శిక్ష కూడా కంప్లీట్ కావచ్చేమో. సరే, పెరోల్ అంశం అనేది నిజం చెప్పాలంటే చిన్న ఇష్యూ అది. కానీ అతన్ని పత్రికలకు ఎక్కించి అతను అంతర్జాతీయ ఉగ్రవాద అన్న క్రమంలో బ్యానర్ ఐటమ్ రాసింది ఎవరు? అరుణ. ఎవరు అరుణ? ఒక దళిత మహిళ, ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించిన ఆవిడ. నిన్న మొన్నటిదాకా ఆవిడ ఎవరో కూడా తెలియదు, ఆ జిల్లాలో మీకే తెలియదు. కొవ్వూరు అని టీవీలో కొవ్వూరు సంథింగ్ అటువైపు తిరిగింది. కానీ ఆవిడని ఒక అంతర్జాతీయ డాన్ లాగా ఆవిడ చిత్రీకరించి, ఆవిడ అక్కడ సెటిల్మెంట్ ఇక్కడ సెటిల్మెంట్, ఏపీ సీఎం అంతా ఆమె చేతిలో ఉందని పత్రికలో రాసింది ఎవరు? బ్యానర్ ఐటమ్కి ఆమెను ఎక్కించి ఈరోజు స్టేట్ వైడ్ పాపులర్ లీడర్ చేసింది ఎవరు? రెండోది, వీడియో రిలీజ్ చేసింది ఎవరు? కుట్రకోణం గురించి ఏమంటున్నానంటే, నేను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నాను. కానీ మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవటానికి మీ పార్టీ వాళ్ళే చేయించుకుంటారని ఎందుకు అనుకోవట్లేదు మీరు? నేనైతే ఆ దిశగా ఆలోచన చేయటంలే. తెలుగుదేశం పార్టీలో నా ఎదుగుదల అడ్డం పడతారని నేను భావించడంలే. అది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నది ఏంటంటే, ఆ పత్రిక పేరు నేను చెప్పను, మాది కూడా మీడియా సంస్థ కాబట్టి ఇంకొకరి గురించి. శ్రీకాంత్ గురించి, అరుణ గురించి బ్యానర్ ఐటమ్స్ రాసింది టీడీపీ అనుకూల పత్రిక కాదా? అంటే మీరు చెప్పినట్టు, అంటే మీకు అక్కడ కుట్ర కనిపించట్లేదా? అనుకూల పత్రికల్లో కూడా ప్రభుత్వంలో జరిగే ఏదైనా వారికి పొరపాటు అనిపిస్తే రాసిన వార్తలు దండిగా ఉన్నాయి. మీరు అన్నట్టు టీడీపీ అనుకూల పత్రికలైనా ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరిగింది అని ఆ పత్రికలు భావిస్తే చాలా అంశాల మీద కూడా వ్యతిరేక కథనాలు రాసినటువంటి మాట మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? మనం తెలుగుదేశం నా మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ కాదు, పార్టీలో ఉన్న కొద్దిమంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఒకటి, ఈ పత్రికలో ఒక లోకల్ కోరికిస్కాలను తీసుకొచ్చి నేషనల్ లీడర్లను చేసేసినట్టుగా పతాక స్థాయిలో వార్తలు రాయటం దగ్గర నుంచి వీటి వెనక పెరోల్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మెల్లగా పెరోల్ ఇప్పించింది ఎవరు అనేది తెర మీదకి తీసుకొచ్చారు. అల్టిమేట్గా మళ్ళీ ఆ తర్వాత వీడియోలు బయటికి తీసుకొచ్చారు. ఇది మీరు మంత్రి అయితే, మీరు బలపడిపోతే
తమ ఉనికి కష్టం అవుతుంది అని మీ పార్టీలో మీ జిల్లాలో ఉన్న కొద్దిమంది నేతలు చేసిన కుట్ర అనేది కొంత ప్రచారం. యాక్సెప్ట్ చేస్తారా లేదా? దీన్ని అంగీకరించను. కానీ మీరు కొత్త అంశాన్ని వెలుగులో తెచ్చారు, దీన్ని అయితే అంగీకరించను. అలా జరిగి ఉండే అవకాశం లేదని నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరో వేసిన వ్యూహాల్లో వాళ్ళు చిక్కుంటారు అని నేను అనుకోను. వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కాదు అశోక్ గారు, ఆశ్చర్యం ఏమిటంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా చెప్పారా? ఏదీ లేదు. అన్ని పత్రికల్లో, టీవీల్లో వస్తున్న ఊహా కథనాలే, పేర్లు కూడా ఊహా కథనాలే. ఈ పత్రికల్లో వచ్చేవాళ్ళు మంత్రి పదవులు ఇవ్వాలంటే అది చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి తప్ప వీళ్ళు కాదు కదా. కానీ నా అంశంలో తెలుస్తుంది ఏమిటంటే ఆ ప్రచారం, నేను మంత్రిని కాబోతున్నాను అన్న ప్రచారం పత్రికల్లో, టీవీలో ఊపందుకున్న తర్వాతే ఈ వివాదాలన్నీ కూడా నా చుట్టూ వస్తున్నాయి. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను బలంగా నమ్ముతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది బడా నాయకులు పన్నుతున్నటువంటి కుట్ర. ఎందుకంటే నా మీద వారికి వ్యక్తిగతంగా కక్ష ఉంది కాబట్టి ఆ కక్ష ఆ విధంగా తీర్చుకొని టార్గెట్ చేయాలా, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని టార్గెట్ చేయాలా, బదనాం చేయాలని వారి కుట్రలో భాగంగా నేను భావిస్తున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇదంతా జరిగి ఉంటుందా, లేకపోతే మీ లోకల్ లీడర్ మీ మీద ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమన్నా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈరోజు దాకా మళ్ళీ నియోజకవర్గంలో కూడా రాలేదు. వారు ఫుల్ టైం పాలిటీషియన్ కాదు, వారికి అంత ఓపిక కూడా లేదు. ఓకే, అంటే ఈ కుట్రలో ఆయన భాగస్వామ్యం ఖచ్చితంగా లేదు. ఓకే, వారికి అంత ఓపిక కూడా లేదు. ఓకే, ఎన్నికల ముందు ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుందన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా కోట్లు ఖర్చు పెట్టి ఉచ్చ నీచాలు మరిచి నా మీద సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. అనైతిక రాజకీయాలకు పాల్పడ్డాడు. దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు. ఓడిన తర్వాత వాళ్ళు లేరు. వారు ఎప్పుడు కూడా అధికారం ఉంటేనే ఉంటారు, అధికారం లేకుంటే ఎప్పుడు ఉండరు. వారు అదృష్టం మొన్నటిదాకా ప్రారంభం నుంచి 25 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మొట్టమొదటి అధికారం దూరంగా జరిగారు. అందులో నా మీద పోటీ చేసి ఒక అతి భారీ మెజార్టీతో వారు ఓడిపోయారు కాబట్టి వారు లేరు. నా మీద ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి అక్కడ వరకే నా మీద కక్ష ఉంటుంది తప్ప అంతమీ కక్ష ఉండదు. నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తుల కుట్రే ఇది నేను బలంగా నమ్ముతున్నా. వారికి ఆ 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలి దూరంగా జరగటం, వీధుల్లోకి వచ్చి పోరాటం చేయటం, ఇవన్నీ కూడా మింగుడుపడినటువంటి అంశాలు. కాబట్టి ఈరోజు నాకు అవకాశం వస్తుందేమో అన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యగా నన్ను టార్గెట్ చేస్తున్న అభిప్రాయం. ఇది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థాయిలో జరిగే కుట్ర తప్ప నెల్లూరు జిల్లా స్థాయిలో స్థానిక కుట్ర కాదని నేను బలంగా నమ్ముతున్నాను. మీ ఒపీనియన్, మీ అనుమానం, నేను నమ్ముతున్నా. ఇప్పుడు నేను